మరి రాజశేఖర రెడ్డి గారు పులివెందుల్లో ఒక మంచి స్కూల్ పేద పిల్లలందరికీ కూడా ఒక 2000 మంది చదువుకునేలాగా వాళ్ళకి కార్పొరేట్ విద్యను అందించాలని ఆ రోజుల్లోనే 2007-8 ప్రాంతాల్లోనే ఆలోచించి ఆయన గురువు గారి పేరు మీద వెంకటప్ప మెమోరియల్ స్కూల్ని ప్రారంభించి సక్సెస్ఫుల్గా ఈ రోజుకి కూడా 20 సంవత్సరాల నుంచి సుమారుగా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా భారతమ్మ మేడం దాన్ని మంచి చెడ్డ చూడడం కానీ ఆ స్కూల్ని సక్సెస్ఫుల్గా అందరికీ ఉపయోగపడేటట్టుగా రన్ చేయడంలో మేడం గారు తీసుకుంటున్నటువంటి చొరవ. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నామంటే గురువుల పట్ల ఆ కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం, అటువంటి ప్రాధాన్యతని ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ని తీసుకొని వచ్చి ప్రతి పేద బిడ్డ కూడా చక్కగా చదువుకోవాలన్న ఆలోచన చేయడం కానీ, ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీ ఉండాలన్న ఆలోచన చేయడం కానీ, దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి స్కీమ్స్ సుమారుగా 70,000 కోట్ల రూపాయలతో ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేసినటువంటి తీరు మీ అందరికీ తెలుసు. నేను చదువుకున్నది కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. కింద పెచ్చులు ఊడిపోయినటువంటి ఫ్లోరింగ్ కానీ, పైన ఎప్పుడు పడిపోద్దోనన్న సీలింగ్ కానీ, కనీసం వాష్రూమ్కి పోయే పరిస్థితి కూడా లేదు. చాలా మంది మీకు తెలుసు, మహిళా టీచర్స్ అయితే పక్కన ఇల్లు ఎక్కడైనా కనుకుంటే వాష్రూమ్ను ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. ఆడబిడ్డలైతే మంచినీళ్ళు తాగితే వాష్రూమ్కి వెళ్ళాలా అన్న ఆలోచనతో మంచినీళ్ళు తాగకుండా సాయంత్రం దాకా ఉన్నటువంటి పరిస్థితులను మనం గవర్నమెంట్ స్కూల్స్లో చూసినాం. అటువంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ చేంజెస్ మామూలు చేంజెస్ కాదు, అవి సామాన్యమైనవి కాదు. ఒక కమ్యూనిస్ట్ లీడర్, నేను పేరు చెప్తే బాగుండదేమో, ఆయన తన్న మాట, చంద్రబాబు నాయుడు 100 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ మార్పులు తీసుకురాలేడు అని. ఐఆర్ను కూడా చెప్పినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ విషయంకి వచ్చేటప్పటికి ఏదో మాట చెప్పినామని ఫస్ట్ క్యాబినెట్లో ఐఆర్ని 27% ప్రకటించడం కాకుండా ఫస్ట్ మంత్లోనే దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత. అలానే 66,000 కోట్ల నష్టాలు వచ్చినా కూడా కోవిడ్లో 23% పిఆర్సీ ఇవ్వడంలో కానీ, అలానే ప్రమోషన్స్ తీసుకోండి, 25,000 ప్రమోషన్స్ మన టీచర్స్కి ఈ 5 ఇయర్స్లో మనం తెచ్చుకోగలిగినాం 117 జీవో ద్వారా కానీ, అలానే MUO 2 పోస్టులని క్రియేట్ చేయడంలో కానీ, అలానే హిందీ పండిట్స్ని స్కూల్ అసిస్టెంట్స్ హోదా ఇవ్వడంలో కానీ, పీఈటీలకి స్కూల్ అసిస్టెంట్స్ హోదా ఇవ్వడంలో కానీ, ఇట్లా అనేకమైనటువంటి చేంజెస్ చేసిన దానివల్ల ప్రమోషన్స్ ఎప్పుడూ లేనంతగా మనకు రావడం కానీ, అనేకమైనటువంటి బెనిఫిట్స్ కానీ, గౌరవం కానీ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ టీచర్స్కి అందే. చంద్రబాబు నాయుడు గారు అంటే నేను పొలిటికల్గా విమర్శించాలన్న కాదు, ఆయన టీచర్స్ని